केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणं। गुरुवर्याय नमो नमः। अद्य दिवसे संस्कृतपाठः प्रारभ्यते। शुभं भवतु, सौभाग्यं भव। इदानीम् अस्मिन् प्रथमपुस्तके प्रार्थनाश्लोकेषु 15 श्लोकं तथैव 16 श्लोकम् अध्ययनं करवावहै। दिवि वा भुवि वा ममास्तु वासो नरके वा नरकान्तकप्रकामम् अवधीरित शारदारविन्दौ चरणौ ते मरणेऽपि चिन्तयामि। दिवि प्रथमं, वा द्वितीयं, भुवि तृतीयं, वा चतुर्थं, मम पंचमं, अस्तु षष्ठं, वासः सप्तमं, नरके अष्टमं, వా నవమం. ఇక్కడ పుస్తకంలో పొరపాటు నా అని పడిందమ్మా, వా ఉన్నది. వా నవమం, నరకాంతక నరకాంతక అక్కడ సంబోధనది. నరకాంతక దశమం, ప్రకామం ఏకాదశం, అవధీరిత శారదార విందౌ ద్వాదశం, చరణౌ త్రయోదశం, తే చతుర్దశం, మరణే పంచదశం, అపి షోడశం, చింతయామి సప్తదశం. సప్తదశ సప్తదశపది సప్తదశ అంటే 17. సప్తదశపది 5 శ్లోకः. ఇదానీం ఇది శ్రీకృష్ణ పరమాత్మను సంబోధిస్తూ చెప్పిన శ్లోకం. నరకాంతక అనేది ముందు చెప్పుకోవాలమ్మా. హే నరకాంతక, నరకాసురుని సంహరించిన స్వామి ఆయన. హే నరకాంతక, దివివా భువివా మమ వాసః అస్తు. దివివా భువివా నరకేవా మమ వాసః అస్తు. అవధీరిత శారదారవిందౌ తే చరణౌ మరణేపి ప్రకామం చింతయామి. ఏషః అన్వయక్రమः. హే నరకాంతక, నరకాసురుని సంహరించిన ఓ కృష్ణ, నా నెలవు స్వర్గం. నెలవంటి నివాసం. వాసః అంటే ఏంటమ్మా? నివాసం. మమ వాసః, మమ నా యొక్క, వాసః నివాసము, దివివా భువివా. దివి అంటే స్వర్గం, భువివా భూలోకం, నరకేవా నరకంలో. ఇప్పుడు ఈ పాంచభౌతిక శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎటు వెళ్తాం మనకు తెలియదు కదా. దివి అవ్వచ్చు, భూలోంచి వెళ్ళిపోతాం అంటే బతుకున్నాడు భూమిలో ఉంటాం. ఆ తర్వాత ఆ స్వామి అనుగ్రహం అంటే దివికి పెడతాం, లేదా ఇంకోటి దానికి పెడతాం. అంటే 3 ఎక్కడున్నా సరే. ఎంత బాగా చెప్పారు చూడండి. హే నరకాంతక, ఓ స్వామి, మమ వాసః నా నివాసము, భువివా భూమి యందు ఉండవచ్చు, భూమి యందు కానీ, దివివా స్వర్గంలో కానీ, నరకేవా నరకంలో కానీ, అస్తు ఉండవచ్చు. చెప్పలేం ఎలా ఉంటుందో తెలియదు. పరంతు ఎక్కడ ఉన్నా సరే అవధీరిత శారదార విందౌ, శరత్కాలంలో ఉండే అరవిందం ఎంత బాగా ఉంటుంది. శరదృతు అంటే ఏమిటి? ఆశ్వేజం, కార్తీక. వర్షాలు పోతాయి, వర్షాలకి సరిగా వెన్నెల బాగా ఉంటుంది. శరత్కాలంలో అరవిందాలు పద్మాలు బాగా వికసిస్తాయి. శారదార విందౌ అవధీరిత అంటే అధిగమించిన. అవధీరిత శారదార విందౌ, శరత్కాలంలోని పద్మములను అధిగమించినటువంటి అద్భుతమైన వికాసం, ఆ సౌందర్యం కలిగినటువంటి ఆ పద్మముల వంటి తే చరణవు నీ పాదములను, మరణే అపి మరణంలో కూడా ప్రకామం చింతయామి. ప్రకామం అంటే పూర్తిగా, సంపూర్ణంగా, సమగ్రంగా, ఎక్కడ మరుపు రాకుండా విడిచిపెట్టకుండా స్మరిస్తాను. అలా స్మరించే శక్తిని ఇవ్వండి అని స్వామిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ శబ్దరూపాలు ఏమిటి? దివి, ద్యుశబ్ద, శబ్దం అది. ద్యుశబ్ద వకారాంత, ద్విశబ్ద సప్తమి ఏకవచనాంత. దివి
ద్యౌః ద్యుషు దివి దివి ద్యోః ద్యుషు సప్తమి ఏకవచనాంత వా అవ్యయం వా అంటే కాని అక్కడ కానీ లింగవచన విభక్తులు అవ్యయాలు లింగ విభక్తి శూన్యాని భువి భూ శబ్దः ఊకారాంతः సప్తమి ఏకవచనాంతः భువి భువోః భూషు సప్తమి ఏకవచనాంతः వా అవ్యయం మమ లింగత్రయేషు అంటే దకారాంతः त्रिषु लिंगेषु स्वरूपः अस्मत् शब्दः षष्ठी एकवचनान्तः मम मे आवयोः नौ अस्माकं नः षष्ठी एकवचनान्तः अस्तु अस्तु असभुवि वर्तमाने लट् विद्याध्यासीषु लोट् प्रथम पुरुष एकवचनान्तः अस्तु स्तात् स्तां सन्तु अस्तु प्रथम पुरुष एकवचनान्तः विद्याध्यासीषु लोट् वासः सकारान्त नपुंसकलिङ्गः वासः शब्दः प्रथम एकवचनान्तः वासः वाससी वासांसि అంటే నివాసం నరకే అకారాంత నపుంసకలింగः నరక శబ్దः సప్తమి ఏకవచనాంతः నరకే నరకయోః నరకేషు వా ఇది కూడా అవ్యయమే నరకాంతక సంబోధన హే నరకాంతక అకారాంత పుంలింగः సంబోధన ప్రథమ ఏకవచనాంతः హే రామ అలాగే హే నరకాంతక హే నరకాంతకౌ హే నరకాంతకాః ప్రకామం అవ్యయం మిక్కిలి అని అర్థం సంపూర్ణంగా సమగ్రంగా కూడా చెప్పచ్చు ప్రకామం అవ్యయం అవ్యయం అనగానే కదా అవధీరిత శారదార విందౌ అకారాంత పుంలింగः అవధీరిత శారదార వింద శబ్దः ద్వితీయ ద్వివచనాంతः అవధీరిత శారదార విందం అవధీరిత శారదార విందౌ అవధీరిత శారదార విందాన్ అనంతరం చరణౌ అకారాంత పుంలింగः చరణ శబ్దः ద్వితీయ ద్వివచనాంతः చరణం చరణౌ చరణాన్ మరణే అకారాంత నపుంసకలింగः మరణ శబ్దः మధ్యలో తే ఉందమ్మా తే దకారాంతः त्रिषु लिंगेषु स्वरूपः युष्मत् शब्दः षष्ठी एकवचनान्तः तव ते युवयोः वां युष्माकं वः षष्ठी एकवचनान्तः मरणे अकारांत नपुंसकलिंगः सप्तमी एकवचनान्तः मरणे मरणयोः मरणेषु अपि अव्ययं कूडा चिन्तयामि चिन्तयामि अकारांत इति धातुरूपं वर्तमाने लट् प्रथम पुरुष उत्तम पुरुष एकवचनान्तः चिन्तयामि चिन्तयावः चिन्तयामः श्लोकं చెప్పండి दिवि वा भुवि वा ममास्तु वासः नरके वा नरकान्तक प्रकामम् अवधीरित शारदारविन्दौ चरणौ ते मरणे चिन्तयामि అనంతరం ఆర్యాష్టి మూక పంచశతి ఇది విశేషం అంటే శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహంతో ఒక మోగవాడు అద్భుతంగా 500 శ్లోకాలు రచించారు. మూక పంచశతి పంచశతి 500 శ్లోకాలు ఆర్యావృతంలో ఇది ఆర్యావృతం ఉంటారు. ఆర్యావృతంలో 500 శ్లోకాలు అద్భుతంగా చెప్పేశారట శంకర భగవత్పాదుల వారి హస్తమస్తక సంయోగంతో. ఆయన చేయి శిరస్సు అతను శిరస్సులో పెట్టి ఆ తల్లి తీసుకొచ్చింది. స్వామి వీడు మగవాడు చిన్నప్పటి నుంచి మాట లేదు అనుగ్రహించాడంటే ఆయన వెంటనే అలా హస్తమస్తక సమయంతో ఆ సరస్వతి దేవిని అనుగ్రహించారు. ఆ విద్యార్థి వారసుగా చెప్పేశాడు 500 శ్లోకాలు విడిచిపెట్టుకున్నారు. అది మోక పంచశతి. ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి. ప్రేమవతి ప్రథమం, కంపాయాం ద్వితీయం, స్థేమవతి తృతీయం, యతి మనస్సు చతుర్థం, భూమవతి పంచమం, సామవతి షష్ఠం, సత్యగిరాం సప్తమం, సోమవతి అష్టమం, శిరసి నవమం, భాతి దశమం, హైమవతి ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోకః. కంపాయాం ప్రేమవతి. కంపా నది అని ఉందమ్మా. అంటే పంపా నదికి కంపా నది అంటుంటారు, వేరే కంపా నది కూడా ఉందని అంటుంటారు. మొత్తం మీద కంపా నది ఉండేది. ఆ కంపాయాం, ఆ కంపా నది ఎందు ప్రేమ కలిగిన వారు అమ్మవారు. ఇంకొక అర్థం ఏంటంటే కంప అంటే అనుకంప. అనుకంప అంటే జాలి, సానుభూతి. తనను స్తోత్రం చేసే భక్తులపై అమ్మవారికి ఎంతో జాలి కలుగుతుంటారు. వీడికి తప్పకుండా వీడికి మనస్సు, వీడి మనోభిష్టు మనోవాంఛిస్తు కలిగించాలి అనుకుంటుంటారు. అంచేత ఆ అద్భుతమైన కంప, అనుకంప అనే గుణమునందు ప్రేమవతి ఆ అమ్మవారు చాలా ఇష్టం, అనుకంప. అలాగే స్థేమవతి యతి మనస్సు.
యతి మనస్సు స్థేమవతి. యతి మనస్సు స్థేమవతి అంటే యతీశ్వరులు ఎవరు? తపస్సు సంపదలు. యతీశ్వరుల యొక్క మనస్సులలో స్థేమవతి స్థిరంగా ఉంటుంది, అమ్మవారు స్థిరంగా ఉంటుంది. తర్వాత భూమవతి, భూమి ఎంత స్థిరంగా ఉంటుందో, పరిపూర్ణత్వంతో ఉంటుందో అలా పరిపూర్ణమైన తత్వం కలిగిన వారు ఆర్యాంబ. ఆర్యాదేవి అంటే పార్వతీదేవి. పార్వదేవుడు ఆర్యాదేవి అంటారు. అలాంటి అమ్మవారు. ఇంకా సత్యగిరాం సామవతి. సత్యగిరాం సత్యవాకులు. సత్యవాకులు ఏమిటమ్మా? వేదవాకులే. వేదవాకులు అన్ని సత్యవాకులే. అంచేత సత్యగిరాం సత్యవాకులలో సామవతి, సామవేదం కలిగింది. అమ్మవారు సంగీత స్వరూపిణి, సంగీత ప్రియ, సంగీత ప్రియ, సామవేద సామగాన లోల లోల అమ్మవారు. చేత సత్యగిరాం సామవతి, సత్యమైన వాక్కులలో సామవేదం లాంటిది. సామవేదం అమ్మవారి స్వరూపం. సోమవతి శిరస్సి. శిరస్సి సోమవతి. అమ్మవారికి శిరస్సు పైన సోముడు నాడు. సోముడు అంటే ఎవరమ్మా? చంద్రుడు. అంటే శ్రీ పరమేశ్వరుడికి పైన చంద్రుడు కదా, శశాంక శేఖరుడు. అమ్మవారు కూడా శశాంక శేఖరి. అలాగా సోమవతి శిరస్సు నందు సోమవతి చంద్రుడు కలిగి ఉన్నారు. ఎవరివిరా ఈ విశేషణాలు ఎవరికి వస్తుంది? హైమవతి, హిమవంతుని యొక్క పుత్రి. హిమవత పుత్రి హైమవతి. హైమవతి భాతి. ఆ విధంగా ఇన్ని లక్షణాలు ఏంటంటే అమ్మవారు భాతి, ప్రకాశిస్తున్నారు. హైమవతి భాతి. ఇప్పుడు ప్రేమవతి శబ్ద ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్దో శబ్దవతు ప్రథమ ఏకవచనత. ప్రేమవతి ప్రేమవత్యౌ ప్రేమవత్యః. కంపాయాం కంపా శబ్ద ఆకారాంత స్త్రీలింగ సప్తమే ఏకవచనత. కంపాయాం కంపయోః కంపాసు. స్థేమవతి తదపి ఈకారాంతః ప్రథమ ఏకవచనత గౌరీ శబ్దవతు. స్థేమవతి స్థేమవత్యౌ స్థేమవత్యః. ఇది మనస్సు. మనశ్శబ్దः సకారాంత నపుంసకలింగः అత్ర సప్తమి బహువచనాంతః. యతి మనశ్శబ్దः సకారాంత నపుంసకలింగः ద్వితీయ సప్తమి బహువచనాంతః. యతి మనసి యతి మనసోః యతి మనస్సు. మనస్సు యందు. భూమవతి ఈకారాంతః స్త్రీలింగः సప్తమి ఏకవచనాంతః. ప్రథమ ఏకవచనాంతః. భూమవతి భూమవత్యౌ భూమవత్యః. సామవతి తదపి తథైవ. అది కూడా అలాగే. సామవతి సామవత్యౌ సామవత్యః. సత్యగిరాం సత్యగీర్ శబ్దः రకారాంతః షష్ఠీ బహువచనాంతః. సత్యగిరః సత్యగిరోః సత్యగిరాం. సోమవతి ఈకారాంత స్త్రీలింగः ప్రథమేకవచనాంతః. సోమవతి సోమవత్యౌ సోమవత్యః. శిరసి సకారాంత నపుంసకలింగः శిరస్సతః సప్తమేకవచనాంతః. శిరసి శిరసోః శిరస్సు. ఈ శిరశబ్దం మనశ్శబ్దం వయశబ్దం పైశబ్దం యశశబ్దం తేజశబ్దం అన్ని సకారాంత నపుంసకలింగాలు. భాతి శిరస్సు సప్తమ ఏకవచనాంతః. భాతి వర్తమానే రైట్ ప్రథమ పురుష ఏకవచనాంతః. భాతి భాతః భాంతి. హైమవతి ఈకారాంత స్త్రీలింగः ప్రథమ ఏకవచనాంతః. హైమవతి హైమవత్యౌ హైమవత్యః. ఇదాनीं శ్లోకం పఠन्तు. ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి. జీకే डिजिटल भक्ति प्रसार माध्यम द्वारा एतत् कार्यक्रमः इदानीं पर्याप्तं भवति. इदानीं श्लोकः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्.